దేవుని సన్నిధానంలో చేరువచ్చిన మీ అందరికీ శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఇలాగున మనం దేవుని సన్నిధానంలో చేరి ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన నామమును గణపరుచుకునే భాగ్యం ప్రభు మనకిచ్చినందుకు మనం ధన్యులం. స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము సంతోషంతో దేవుని స్తుతించాలి. ఈ దినం దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేయటం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డల విశ్వాసముతో బ్రతకాలి. ముఖ్యంగా క్రైస్తవులు విశ్వాసము లేనివారిగా, విశ్వాసములో బలహీనులుగా, విశ్వాసములో తక్కువ విశ్వాసం అంటే అల్ప విశ్వాసం కలిగిన వారిగా ఉండకూడదు అని బైబిలు మనకు పదే పదే చెబుతుంది. మీ విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందాలి అని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంది. స్తోత్రం. విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందాలి. అసలు విశ్వాసం అంటే ఏంటో ఈ వచనం మనకు తెలియచేస్తుంది. విశ్వాసం అంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసం. నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం అంటే మీరు ఈ జీవితంలో ఏమి కావాలని అనుకుంటున్నారు, దేవుడు మీకు ఏం చెయ్యాలి అని ప్రార్థన చేస్తున్నారు, దేవుడు మీ జీవితంలో ఏది చేస్తే మీరు సంతోషించాలి, ఆనందించాలి, ఆ కార్యాన్ని మీ జీవితంలో అనుభవించాలి అని అనుకుంటున్నారో దాని యొక్క నిజమైన స్వరూపమే విశ్వాసం. నిజమైన స్వరూపం అని అంటే ఏది జరగాలని కోరుకుంటున్నారో అది జరిగింది అని చూడగలగటమే విశ్వాసం. రెండోది, లేనిది ఉంది అని చెప్పటమే, ఉన్నదనడానికి రుజువే విశ్వాసం అంట. నీ జీవితంలో లేనిది, ఇంతవరకు జరగనిది, ఇంతవరకు నీ జీవితంలో అసలు కలగని కార్యం ఏదైనా ఉంటే అది ఉన్నది, లేకపోతే జరిగింది, అలా జరుగుతుంది అని నువ్వు రుజువు చేసుకోవటం, లేకపోతే నీ జీవితంలో నమ్మటం, అదే విశ్వాసం అని చెప్తుంది. ఈ విశ్వాసం నీ జీవితంలో తప్పకుండా ఉండాలి. మీకు ఉండాలి తప్పకుండా. హల్లెలూయా. మీకు, నాకు, మన అందరికీ విశ్వాసం అనేది చాలా అవసరం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అనేది మన జీవితంలో లేకపోతే, మనకు లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడని ఈ అధ్యాయంలో 6వ వచనం చెప్తోంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం, ఇష్టముగా ఉండటం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, తనను వెదికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. ఆయన యొద్దకు వచ్చిన మనందరం ఆయన ఉన్నాడు అని నమ్మితేనే విశ్వాసం కలిగిన వారు. ఆయన గురించి మనకు కొంచెం కూడా నమ్మకం లేకుండా ఆయన దగ్గరికి రావటం వలన ప్రయోజనం లేదని వాక్యం చెప్తుంది. ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయనను వెతుకుతున్న మనకు, ప్రార్థన చేస్తున్న మనకు, ఆయనను అడుగుతున్న మనకు ఫలము దయచేస్తాడని కూడా నమ్మాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నాకు ఫలం ఇస్తాడు అని నమ్మటమే విశ్వాసం. ఇలా నమ్మకపోతే దేవుడు వారిని ఇష్టపడడని చెప్తుంది. అందుకనే విశ్వాసం అంటే ఏంటో ఈ వచనంలో మనం చదువుతున్నాం. 1, నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. స్తోత్రం.
నిజంగా మనకు విశ్వాసం ఉంటే, మీకు నాకు విశ్వాసం ఉంటే, మనం ఏది నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజమైన స్వరూపాన్ని మనము చూడగలుగుతాం. విశ్వాసముతో చూస్తాం. హల్లెలూయా. దేంతో చూస్తాం? విశ్వాసంతో చూస్తాం. లేనిది ఉన్నదనడానికి రుజువుగా మనం బ్రతుకుతాం, నిజములో బ్రతుకుతాం. స్తోత్రం. మీకు ఒక మాట చెప్పనా? లేనిది అబద్ధం అనుకోండి. లేనిదేంటి? అబద్ధం అనుకోండి. ఉన్నది అని చెప్పటం నిజమైతే మనం అబద్ధములో నుంచి, లేదు నిజంగానే లేదు, కానీ ఆ లేనిది అని చెప్పిన ఆ వాతావరణంలో నుంచి, ఆ పరిస్థితుల్లో నుంచి, ఆ ఆలోచనల్లో నుంచి, ఆ దృష్టిలో నుంచి మనం ఉన్నది అనే రుజువులో బ్రతుకుతాం. స్తోత్రం. విశ్వాసముతో బ్రతుకుతున్న, విశ్వాసములో జీవిస్తున్న, విశ్వాసిగా ఉన్న ఒక వ్యక్తి ఇక లేదు అనే పరిస్థితుల్లో బ్రతకరు. ఎందులో వారు జీవించగలుగుతారనంటే ఉన్నది అనే రుజువులోనూ నిజములోనూ వారు జీవించగలుగుతారు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు ఎవరైనా వచ్చి నాకు సహాయము చెయ్యి అని అడుగుతున్నప్పుడు, నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా అని ప్రభు అడిగేవారు. నాకు సహాయము చెయ్యి అని ఆయన దగ్గరకు వచ్చిన వారు ఆయన చేయగలడు అని నమ్మటమే విశ్వాసం కదా. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, తనను వెదికే వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి కదా అంటున్నాడు ఈ హెబ్రీ గ్రంథకర్త. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పక్షవాయు రోగముతో పడి ఉన్న అతని దగ్గరికి యేసుప్రభు వచ్చి, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా అని అడుగుతాడు. స్వస్థపడాలనుకుంటున్నావా అని అంటే 38 సంవత్సరాల నుంచి అస్వస్థతతో లేవలేని స్థితిలో ఆ కోనేటి దగ్గరే పడి ఉన్న వ్యక్తి 38 సంవత్సరాల తర్వాత సడన్గా లేచి నడవటం అనేది విశ్వాసం లేకుండా జరిగే పని కాదని ఈ పగలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు అతను దేనిలో బ్రతుకుతున్నాడనంటే, నాకు ఆరోగ్యం లేదు, నాకు స్వస్థత లేదు, నేను నడవలేను, నేను లేవలేను, నాకొక్కరు సహాయం చేస్తేనే కానీ బ్రతకలేను, నా పరిస్థితులు ఇంతే, నేను ఇలా ఉండాల్సిందే అనే ఆలోచనే, తలంపే, ఆ బ్రతుకే ఇంకెప్పుడు అదే. ప్రతి తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు, కోనేటిలో దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్తున్నారు. కానీ ఇతని యొక్క జీవితం ఎక్కడుంది పోయిందనంటే, లేదు అనే ఆ గ్రౌండ్లో, లేకపోతే అలాంటి సర్కిల్లో, అలాంటి వాతావరణంలోనే ఉండిపోయింది. యేసుప్రభు వచ్చి అడగగానే అతనిలో విశ్వాసం పుట్టింది, పెరిగింది, లేక విశ్వాసం కలిగింది అని చెప్పొచ్చు. అంటాడు, నేను ఆ కోనేటిలో దిగేలోపు ఎవరో ఒకరు దిగి బాగుపడి వెళ్ళిపోతున్నారు. నేను స్వస్థపడే అవకాశం కానీ, స్వస్థపడే ఆ పరిస్థితులు కానీ నాకు అనుకూలంగా లేవు అని మాట్లాడుతున్నాడు. యేసుప్రభు అన్నారు, నీ పరుపెత్తుకొని లేచి నడు అని చెప్పారు. స్తోత్రం చెప్పాలి. చాలాసార్లు విశ్వాసము ఎలాంటి పరిస్థితుల్లో కూడా పనిచేస్తుందో, ఎలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసము నీ జీవితంలో కార్యం చేస్తుందో ఈ పరిస్థితిని మనం ఆలోచన చేస్తే అర్థమవుతుంది. బెతెస్దా కోనేరు దగ్గర ఉన్న పద్ధతి, క్రమము, అక్కడ మనుషులు అనుసరించే విధానం ఏంటంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తారు. ఎవరా కోనేటిలో మొదట దిగుతారో వారు వెంటనే ఏ రోగం కలిగిన వారైనా బాగైపోతారు. స్తోత్రం. బెతెస్దా కోనేరు ఒక అద్భుతముల కోనేరు. మనుషులు అనుభవించే అద్భుతాలు అక్కడ ఎలా జరుగుతాయనంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలించిన తర్వాత ఎవరు మొదట కోనేటిలోకి దిగుతారో వారు బాగైపోతారు. వారు ఏ వ్యాధి కలిగిన వారైనా బాగైపోతారు. ఇలాగనే యోహాను సువార్త 5వ అధ్యాయం చెప్తోంది. అయితే అక్కడ జరిగే అద్భుతమునకు మించిన అద్భుతం, అసలు అక్కడ అనుసరిస్తున్న పద్ధతికి వేరైన అద్భుతం.
విశ్వాసం ద్వారా జరిగింది అని మనం ఈ పగలు చెప్పుకోవచ్చు. స్తోత్రం. అందరికీ తెలిసిన అద్భుతం ఏంటి? అందరికీ ఉన్న ఆలోచన ఏంటి? దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తారు. ఎవరు మొదట కోనేటిలో దిగుతారో వారు స్వస్థపడతారు, వారు బాగుపడతారు, వారు వారి రోగముల నుండి విడుదల పొందుతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అద్భుతము చేయడానికి అనుసరించిన పద్ధతి ఏంటనంటే, కోనేటిలో దిగాల్సిన అవసరం లేకుండా ఆయన మాట చెప్పారు, నువ్వు నమ్ముతున్నావా? నమ్మాడు, లేచాడు, నడిచాడు, బాగైపోయాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. వినండి, విశ్వాసము లేనిది అనే పరిస్థితుల్లో నుంచి నేను ఎక్కడ తీసుకొచ్చేస్తుందనంటే, ఇదిగో ఉన్నది అనే రుజువులోనికి నీ జీవితాన్ని తీసుకొని వస్తుంది. అందుకనే ఇది నాన్న మీరు విశ్వాసము కలిగిన వారిగా బ్రతకటానికి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక చిన్న అబ్బాయిని ఒక దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం గురించి తండ్రి చెప్తున్నాడు. ఏమనంటే, ఎక్కడ వీనిని పట్టుకుంటుందో అది వాడిని తరచుగా నీళ్ళలోనూ అగ్నిలోనూ పడేస్తూ ఉంది. ఏమైనా నీ వల్ల అయితే నా కుమారుణ్ణి స్వస్థపరచు, బాగు చేయి అని తండ్రి అడుగుతున్నప్పుడు యేసుప్రభు అన్నారు, నమ్మితే నమ్మేవానికి సమస్తం కూడా సాధ్యమే. నేను ఇది చేయగలను, నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతాడు. తండ్రి అంటున్నాడు, నేను నమ్ముతున్నాను, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయంటున్నాడు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. దేవుని మందిరానికి వచ్చిన నీకు దేవుని మీద నమ్మకం ఉండే ఉంటుంది. ఆ పాటి నమ్మకం లేకుండా, ఆ పాటి విశ్వాసం లేకుండా దేవుని మందిరానికి రాలేవు కదా. వచ్చిన తర్వాత ప్రభువును నువ్వు అడగాల్సిన సహాయం ఏంటంటే, ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నా జీవితంలో అద్భుతం చేస్తావని నమ్ముతున్నాను, నా జీవితంలో ఇదిగో నాకు కావలసిన వాటిని ఇస్తావని నమ్ముతున్నాను, నేను చేసే ప్రార్థనకు ఫలం ఇస్తావని నమ్ముతున్నాను. అపనమ్మకం ఉండకుండా నాకు నువ్వు సహాయం చేయి. స్తోత్రం మంచిగా. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకోవటం అనేది ప్రతి విశ్వాసికి చాలా అవసరం. స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు చెప్తాడు ఏమనంటే, ఇదిగో నేను విశ్వాసమును కాపాడుకున్నాను అంటాడు. విశ్వాసమును కాపాడుకున్నాను. విశ్వాసం అనేది ఏంటి అనేది మనం చదువుతున్నాం. విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజమైన రూపం, స్వరూపం. స్తోత్రం. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామో, ఏది కావాలనుకుంటున్నామో దాని యొక్క స్వరూపమే విశ్వాసం. స్తోత్రం. లేనిది ఉన్నదని చెప్పటానికి రుజువు. ఇప్పుడు నీ జీవితం ఎలాగుందో కాదు, నీ జీవితం ఎలా ఉండబోతుందో నువ్వు చూడటమే విశ్వాసం. స్తోత్రం. నీ దేవుడు నీ కొరకు ఏదైనా కార్యం చేసినప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్తావో అలాగున నువ్వు బ్రతకగలిగితమే, ఆలోచించటమే, అలాగున నీవు విశ్వాసంతో ముందుకు అడుగు వేయటమే విశ్వాసం. నమ్మికతో బ్రతకటమే విశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ విశ్వాసం ఎలా వస్తుంది అని అంటే, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. స్తోత్రం. దేనివలన? వినాలి. అందుకే సమూయేలు గారు ఏం చెప్పారనంటే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 15వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, బలులు అర్పించటం కంటే మాట వినటం శ్రేష్టం అని చెప్తున్నాడు. స్తోత్రం. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. అందుకే మందిరానికి రావాలి, అందుకే కూటాల్లో ఉండాలి, అందుకే వాక్యం వినాలి. వినేది కూడా ఎవరిని గురించి వినటం వల్ల విశ్వాసం వస్తుందని అంటే, క్రీస్తును గురించిన మాట వినడం వల్లనే విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఎవరిని గురించిన మాట? క్రీస్తును గురించిన, మన ప్రభువును గురించిన మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం నిన్ను విజయ పదంలో
జయ జీవితములో నడిపిస్తుందని వాక్యం చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. వినండి మరలా, విశ్వాసం అంటే ఏంటి అని అంటే బైబిల్ చెప్తుంది, నిరీక్షించే వాటి యొక్క నిజమైన స్వరూపం. స్తోత్రం. మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో మీరు, దాని యొక్క నిజమైన స్వరూపమే విశ్వాసం. దేవుని మీద మీకు విశ్వాసం ఉంటే మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, దేవుడు మీ జీవితంలో ఏం చెయ్యాలని ప్రార్థన చేస్తున్నారో, ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో, ఆ నిజమైన స్వరూపమే విశ్వాసం. స్తోత్రం, హల్లెలూయా. రెండోది, లేనిది ఉన్నది అని చెప్పే రుజువు విశ్వాసం అని చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీకు లేదు, నువ్వు నిజంగా విశ్వాసం కలిగిన దేవుని బిడ్డవైతే ఏం చెప్తావనంటే, ఇదిగో నా జీవితంలో నా దేవుడు ఇది ఇవ్వబోతున్నాడు, ఇది చేయబోతున్నాడు, ఈ కార్యం నేను చూడబోతున్నాను. నీ మాటలు అలాగే ఉంటాయి, నీ పనులు అలాగే ఉంటాయి, నీ ప్రవర్తన అలాగే ఉంటుంది. అసలు నీ పద్ధతి కూడా విశ్వాసము కలిగిన పద్ధతినే నిన్ను అనుసరిస్తావు. స్తోత్రం చెప్పాల మంచిగా. విశ్వాసం లేని వారి మాటలు ఎలా ఉంటాయనంటే, లేదా లేదు, ఇక రాదు, జరగదు, ఇక నా పరిస్థితి ఇలాగే ఉండబోతుంది అని ఏదైతే లేదో, ఏదైతే కాదో ఆ మాటలే, ఆ పనులే, ఆ ప్రవర్తనే, ఆ పద్ధతులే, ఆ పరిస్థితులే వారి జీవితంలో ఉంటాయి. అయితే నిజంగా ఇప్పటి వరకు విశ్వాసం లేకపోతే మనలో విశ్వాసం కలిగేటట్టుగా మనం యేసు క్రీస్తుని గురించిన మాట వింటూ ఉండాలి. స్తోత్రం. ఆయన మాటలు వింటూ ఉన్నప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది. బెతెస్దా కోనేరు దగ్గర యేసు ప్రభు మాట విన్న ఆ వ్యాధిగ్రస్తుడు, ఆ రోగగ్రస్తుడు ఆయన మాట విని ఆ పరుపెత్తుకొని లేచి నడిచినట్టుగానే అక్కడ వేరే పద్ధతి ఉంది, బాగుపడే పద్ధతి. స్తోత్రం. అది ఏ పద్ధతి అనంటే, కోనేరు దగ్గరకు వచ్చి దేవదూత నీళ్లు కదిలేస్తారు. ఆ కోనేటిలో ఎవరు దిగుతారో వారు బాగవుతారు. అందుకని అతనికి తెలిసిన ఆ పద్ధతినే చెప్తున్నాడు యేసుప్రభుతో. నీళ్లు కదిలించబడుతున్నాయి, నేను అందులో దిగేలోపు వేరొకరు వచ్చి ఆ కోనేటిలోనికి దిగి బాగవుతున్నారు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అన్నట్టు వాపోతూ, విలపిస్తూ, లేక విచారంతో ఆ మాటను చెప్తున్నాడు. ప్రభువు చెప్పిన మాట ఏంటనంటే, నీకు విశ్వాసం ఉండాలి, కానీ కోనేటిలోకి దిగే పరిస్థితే అవసరం లేదు, నువ్వు లేచి నడిస్తే నడిచేస్తావు అని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లేచి నడువు అని చెప్పగానే అతనిలో కలిగిన విశ్వాసం అతన్ని బాగు చేసింది. నీ పరిస్థితి బాగుపడాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, ఇంకా నీ పరిస్థితులు మార్పు కలగాలన్నా, ఆయనను గురించిన మాట వింటూ ఉన్నప్పుడు నీలో కలిగిన విశ్వాసం నీ పరిస్థితులను మార్చివేయగలదని ఈ ఉదయకాలమును నీవు నమ్మితే దేవుడు నీ కొరకు అలాంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మంచిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మేము కొన్నిసార్లు కొంతమందిని దర్శించి దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మాతో మాట్లాడుతుంటారు. ఏమనంటే, ఒకప్పుడు మా పరిస్థితులు ఇలా ఉండేవండి, దేవుడు మా పరిస్థితులన్నీ మార్చేశాడు. స్తోత్రం చెప్తారా మంచిగా, హల్లెలూయా. ఎంతోమంది అలాగున చెప్పిన వారు, అలాగా చెబుతున్న వారు ఉన్నారు. నీవు కూడా అలా చెప్పేటట్టుగా నా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయగలుగుతాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ప్రభువుతో చెప్పాలి. ఏమనంటే, ఆ చిన్న కుమారుని యొక్క తండ్రి చెప్పినట్టుగా నేను నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయని ప్రభువుతో చెబితే, స్తోత్రం, నేనేం చేస్తున్నాను, నమ్ముతున్నాను. నీకు నమ్మకం కలగాలి, విశ్వాసం కలగాలనంటే ప్రభు కార్యములను గురించి, ప్రభువును గురించి నువ్వు వింటూనే ఉండాలి. స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. వినుట వలన మీలో విశ్వాసం కలుగుతుంది. ఆ వినడం కూడా ఎవరిని గురించి వినాలి, వేటి గురించి వినాలంటే క్రీస్తును గురించిన మాటలే వినాలి. ఈ విశ్వాసం మీ జీవితాన్ని జయ జీవితంగా మార్చివేసి మిమ్మల్ని ఇంకెప్పుడు విజయ పదములోనే నడిపిస్తుందని వాక్యం చెప్తుందని నేను మీకు చూపించాలనుకున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని
5వ వచనాన్ని మనం ఒకసారి చదివి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయిస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మేవాడు తప్ప లోకమును జయించేవారు ఇంకెవరు అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వినండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును జయించాలి, లోకములో మనకున్న వాటిని జయించాలి, మన పరిస్థితులను అధిగమించాలి, మన పరిస్థితులలో మార్పును చూడాలి, మన జీవితం జయ జీవితముగా మారాలి అని అంటే మన విశ్వాసం వల్లనే మారుతుంది. స్తోత్రం. ఇంకేం కాదు. ఈ మాటను బట్టి నన్ను చెప్పనివ్వండి, మీ జీవితం మారాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది. నా చేతిలో ఏముందండి, నేనేమీ చేయలేనండి అని చెప్పటం మీరు తరచుగా వినుంటారు, మీ నోటితో అనుంటారు. కానీ మీరు విశ్వాసం కలిగిన వారైతే మీ జీవితాన్ని దేవుడు విజయ పదములు నడిపించగలడని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును జయించే విజయం మీ విశ్వాసమే. ఇలా జరుగుతుంది అని మీరు విశ్వాసముతో నమ్మితే మీకు జరుగుతుంది అంతే. స్తోత్రం, హల్లెలూయా. చెప్పాలి ఒకసారి మంచిగా. దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ లోకాన్ని జయిస్తారు. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయించే ఆ జయ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. వారికి జయించగలిగే ఆ జయ జీవితం యొక్క కృప దేవుడిచ్చాడు. ఎప్పుడు ఆ జయాన్ని వారు అనుభవిస్తారు, ఎప్పుడు ఆ విజయాన్ని వారు అనుభవిస్తారు, ఎప్పుడు వారి పరిస్థితుల్లో మార్పును చూడగలుగుతారు అంటే విశ్వాసము కలిగిన వారిగా ఉన్నప్పుడు వారు ఆ మార్పును చూస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అన్నారు, యేసు దేవుని కుమారుడని నమ్మేవారు తప్ప లోకమును ఎవరు జయించగలుగుతారు? నువ్వు యేసు దేవుని కుమారుడని నమ్మితే లోకాన్ని నువ్వు జయించగలుగుతావు. స్తోత్రం. నీవు తప్ప జయ జీవితాన్ని అనుభవించే కృప ఎవరికి ఉంది? దేవుని నమ్మిన నీకే ఉంది. యేసు దేవుని కుమారుడని నమ్ముతున్న నీకే దేవుడు జయమిచ్చే జయ జీవితాన్ని జీవించే జయించగలిగే ఆ కృపతో దీవించాడు. స్తోత్రం. ఈ భాగ్యము, ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప సామర్థ్యము, ఇంత గొప్ప కార్యములు అనుభవించే జీవితం లోకములో ఎవ్వరికి ఇవ్వలేదు. హల్లెలూయా. ఆధిక్యత దేవునికి ఇచ్చాడు. అలాంటి కృప దేవునికి ఇచ్చాడు. 5వ వచనాన్ని మరలా చదివి చూడండి. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరెవడు? లోకమును జయించగలిగిన వాడు ఇంకెవడు? స్తోత్రం. మంచిగా చెప్పాలి. చాలాసార్లు దేవునికి ఇచ్చిన ఆధిక్యతను వదిలిపెట్టేసి దేవునికి ఇచ్చిన ఆ కృపను విస్మరించి విశ్వాసములో జీవించటం మాని, విశ్వాసములో జీవించకుండా వారిని చూసి వీరిని చూసి వారు అలా చేయగలిగారు, వారు అలా ఉన్నారు, వారు ఇది పొందారు, వారు ఇలా జీవిస్తున్నారని నువ్వు అలాగే ఆలోచనతో అయ్యో నేను ఇలా ఉండిపోయాను అని అనుకుంటున్నావేమో. కానీ అసలు దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే లోకమును జయించగలవు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నువ్వు విజయ పదములో నడవగలవు, జయ జీవితాన్ని అనుభవించగలవు. ఓటమి అనేదే నీకు లేకుండా నువ్వు సంతోషముతో, నీ సామర్థ్యము దేవుడు అలాగే ఇచ్చాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నీవు జయించగలవు. పక్కవారితో చెప్పండి, నీవు తప్ప ఇంకెవరు జయ జీవితాన్ని అనుభవించగలరని చెప్పండి. దేవుడు నీకు అలాంటి సామర్థ్యం ఇచ్చాడని చెప్పండి. దేవుడు నీకు అలాంటి ఆధిక్యత ఇచ్చాడని చెప్పండి. దేవుడు నీకు అలాంటి కృప ఇచ్చాడని చెప్పండి. నీవు జయ జీవితాన్ని అనుభవించగలవని చెప్పండి. మీ ఇంట్లోకి మీరు వెళ్ళినంత ధైర్యంగా ఇంకెవరైనా వెళ్ళగలరా? మీ తండ్రిని నాన్న అని పిలిచిన అంత ధైర్యంగా, అంత స్వతంత్రంగా వేరొకరు పిలవగలరా?
మీ ఇంట్లో ఉన్న ధనాన్ని మీరు పరిగెత్తుకొని వెళ్ళి తీసుకొని ఖర్చు పెట్టుకున్నంత ధైర్యంగా ఇంకెవరైనా ఖర్చు పెట్టుకోగలరా? ఆలోచించుకోండి. మీ ఆస్తిని మీరు అమ్మగలిగినంత హక్కు కలిగిన వారిగా ఇంకెవరికైనా హక్కు ఉంటుందా? మీ అనుమతి లేకుండా మీకు సంబంధించినది ఏదైనా ఎవరైనా పట్టుకుని వెళ్ళిపోగలరా? దేవుడు మీకు అలాంటి హక్కును, అలాంటి ఆధిక్యతను ఆయన అనుగ్రహించాడు. స్తోత్రం. జయించటానికి నీకే హక్కు ఉంది, జయించటానికి నీకే ఆధిక్యత ఉంది. జయ జీవితం అనుభవించటానికి దేవుడు నీకు అంతగా భాగ్యం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇంత భాగ్యం ఉంది. ఈ విషయంలో బైబిల్లో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల గురించి మీకు జ్ఞాపకం చేయనివ్వండి. తండ్రికున్న ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు ఆస్తిలో తనకొచ్చే భాగ్యం అంతా పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అదంతా పాడు చేశాడు. పాడు చేసి తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితుల్లో నా తండ్రి ఇంట్లో పనివారికి కూడా సమృద్ధిగా ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, మరలా తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్తానని వచ్చాడు. ఆ వచ్చిన కుమారుణ్ణి తండ్రి చేర్చుకున్నాడు. స్తోత్రం. ఆ కుమారుడు కోసం తండ్రి అంటున్నాడు, ఈయన కుమారుడు తప్పిపోయి మరలా దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడని ఆ తిరిగి వచ్చిన కుమారుడు కోసం పెద్ద విందే చేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ విందు జరుగుతుంది. విందు జరుగుతున్న టైంలో పెద్ద కుమారుడు పొలంలో నుంచి వచ్చాడు. పొలంలో నుంచి వచ్చినప్పుడు ఈ పెద్ద కుమారుడు పనివాడిని అడిగాడంట, ఏం జరుగుతుంది లోపల అని. అంటే పనివాడు చెప్తున్నాడు, ఇదిగో నీ తమ్ముడు తిరిగి వచ్చాడు. నీ తమ్ముడు తిరిగి వచ్చిన సంతోషంలో, ఆనందంలో నీ తండ్రి నీ తమ్ముడి కోసం ఈ విందంతా ఏర్పాటు చేశారు. కనుక లోపల జరిగే సందడి, లోపల జరిగే సంబరం కారణం అదే అని చెప్తున్నప్పుడు ఈ పెద్ద కుమారుడు బయటే ఉండిపోయాడంట. ఎవరో చెప్పారు, నీ పెద్ద కుమారుడు బయట ఉండిపోయాడు, లోపలికి రావట్లేదని. అంటే తండ్రి బయటకు వచ్చి, కుమారుడు రా లోపలికి, ఇదిగో నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు, ఇదిగో నీ తమ్ముడు కోసం మనం రండి, సంతోషపడదాం, ఆనందపడదాం అని చెప్తుంటే ఈ పెద్ద కుమారుడు అంటాడు, నేను రాను అని బయటే ఉండిపోతున్నాడు. కారణం ఏంటి అని అడిగితే అంటాడు, నేను ఇన్ని సంవత్సరాలు నేను సేవిస్తున్నాను కదా, ఇన్ని సంవత్సరాలుగా నీతోనే ఉన్నాను కదా, నేను విడిచిపెట్టి వెళ్ళలేదు కదా, నేను సేవిస్తున్నాను కదా, నమ్మకంగా బ్రతుకుతున్నాను కదా, నువ్వు పొలంలో పని చేయమంటే పొలంలో పని చేస్తున్నాను, ఏది చేయమంటే నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను. నువ్వు నా స్నేహితులతో కలిసి తినడానికి ఒక్క మేకపిల్లని ఇచ్చావా? ఏమిచ్చావా? ఒక్క మేకపిల్లనైనా ఇచ్చావా? ఇదిగో నీ ఆస్తిని అంతా పాడు చేసిన వాడికి వచ్చిన వెంటనే ఇంత పెద్ద విందు చేస్తున్నావు. ఈ మాటలు ఎలా ఉన్నాయనంటే, వాడి కోసం అన్నీ చేసావు కదా, నాకేమైనా చేసావా? నీకు ఇది న్యాయమేనా అని అడుగుతున్నాడు. తండ్రి అంటాడు, నావన్నీ నీవే. స్తోత్రం. నావన్నీ నీవే. నీవు మేకపిల్లను కోసుకెళ్ళలేదు, నేనేం చేయాలి? నువ్వు సంతోషించలేదు, నేనేం చేయాలి? ఉంది కానీ తినట్లేదు నువ్వు, నేనేం చేయాలి? స్తోత్రం. ఈ రోజున ఒకవేళ నాకేం చేసావు ప్రభు అని నువ్వు అడిగితే, ప్రభువు నిన్ను ఒకవేళ ఈ మాట అడగాల్సి వస్తే నీ పరిస్థితి ఏంటి? నీకు ఆధిక్యత ఉంది, హక్కు ఉంది, ఆ సామర్థ్యం దేవునికి ఇచ్చాడు. విశ్వాసముతో దేవుని నుంచి ఆ కార్యాలను పొందటమే. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. దేవునికి ముద్దు బిడ్డలు ఎవ్వరు లేరంట. ఒకరికి ఒకలా చేసి ఇంకొకరికి ఇంకొకలాగా చేయటానికి, ఒకరికేమో న్యాయం చేసి ఇంకొకరికి అన్యాయం చేయటానికి, ఒకరికి అద్భుతం చేసి ఇంకొకరికేమో ఏమీ ఇవ్వకుండా పంపించేయటానికి ఆయనకు ముద్దు బిడ్డలు ఎవ్వరు లేరట. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, సెకండ్ ఇచ్చి మీరందరూ అని చెప్పండి. హల్లెలూయా. సెకండ్ ఇవ్వట్లేదు ఎందుకో, పక్క వాళ్ళకి సెకండ్ ఇవ్వండి, పక్క వాళ్ళతో చెప్పండి, దేవుని మూలముగా పుట్టిన మీరు అని చెప్పండి. పక్క వాళ్ళతో లోకమును జయించగలరని చెప్పండి. హల్లెలూయా. అయ్యో నా సమస్యను జయించలేకపోతున్నాను, నా పరిస్థితిని నేను జయించలేకపోతున్నాను, నా కష్టాన్ని జయించలేకపోతున్నాను, ఎప్పుడు ఈ దుఃఖమే, ఎప్పుడు ఈ కష్టమే, ఎప్పుడు ఈ బాధలే, ఎప్పుడు ఈ సమస్యలే అని ఇంకెప్పుడు ఆ సమస్యల్లోనే ఉండి విలపించొద్దిక, బాధపడొద్దిక. మీరు నమ్మాలి ఏమనంటే, నా దేవుడు ఈ సమస్యలో నుంచి బయటికి నన్ను తీసుకొస్తాడు అని విశ్వసించి విశ్వాసమును కాపాడుకొని
సమస్యలలో నుంచి బయటకు వచ్చిన జయ జీవితాన్ని మీరు అనుభవించాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ అంత విశ్వాసం, అంత నమ్మకం మీకు కలగట్లేదా, వాక్యం చదవండి, వాక్యం పదే పదే వినండి, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోండి, తలపోసుకోండి, ఆలోచించండి, ఆయన కార్యములను గురించి ఆలోచించండి. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. 19వ కీర్తన చదివాం కదా, అంతరిక్షము ఆయన మహిమను వివరిస్తూ ఉంది, ఆకాశములు ఆయన గురించి తెలియచేస్తున్నాయి. ఆలోచించండి అవన్నీ. ఇదంతా ఎలా జరిగింది? స్తోత్రం చెప్పాలి మంచిగా. అసలు సూర్యుడు తన కక్షలో తాను ఎలా తిరుగుతున్నాడు, రాత్రికి రాత్రి పగటికి పగలు ఎలాగో బోధ చేస్తున్నాయో అవి బోధిస్తూ ఉన్నాయి. మీరు ఆలోచించండి, వినండి ఆయన కార్యాలను గురించి. ఇన్ని చేసిన దేవుడు నా జీవితంలో ఎన్నైనా చేయగలడని నమ్మండి, ప్రభువును స్తుతించండి, ఆయన కార్యాలు మీ జీవితంలో అనుభవించటం ప్రారంభించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి నమ్మండి, ఆయనను స్తుతించండి, ఆయన కార్యములు మీ జీవితంలో అనుభవించటం ప్రారంభించండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎలా జరుగుతాయి పాస్టర్ గారు అని ఇంక అడక్కండి. ఆ తండ్రి కుమారుడితో అంటాడు, నావన్నీ నీవే. ఒకవేళ నీకు ఒక్క మేకపిల్లైనా నువ్వు తినలేదా, దాన్ని కోసుకోలేదా, దానిలో సంతోషించలేదా, లోపం ఎవరిదంటే నీదే అంటున్నాడు తండ్రి. స్తోత్రం. ఈ కుమారుడు తండ్రి మీద నెపమెయ్యాలని చూస్తున్నాడు. నేను రాను లోపలికి, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను సేవిస్తున్నాను కదా, ఒక్క మేకపిల్లను కూడా నువ్వు నాకు ఇవ్వలేదు. నా స్నేహితులతో ఒక చిన్న పార్టీ చేసుకోవటానికి, ఓ ఫంక్షన్ చేసుకోవటానికి ఒక్క మేకపోల కూడా నువ్వు నాకు ఇవ్వలేదు అంటుంటే తండ్రి అంటాడు, కుమారుడా లోపం నాది కాదు, లోపం నీదే. స్తోత్రం. ఇది నాదే కదని నువ్వు అనుకోలేదు. నేను తీసుకోవచ్చు, తండ్రివన్నీ నాయే అని నువ్వు అనుకొని నువ్వు తీసుకోలేదు, నువ్వు నా దాన్ని కోసుకోలేదు, నేనేం చేయాలి? ఈ రోజున ప్రభువు కూడా ఒకవేళ నువ్వు హృదయంలో బాధపడుతూ విలపిస్తూ దేవుని దగ్గరకు వచ్చి నాకేం జరగలేదు, ఏం చేయలేదు, నువ్వు నాకేం ఇవ్వలేదు అని అంటే గనక ప్రభు నీతో చెప్పే మాట ఇదేనేమో. ఒకసారి ఆలోచిస్తారా? హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు తప్ప లోకమును జయించేవాడు ఇంకెవడు? స్తోత్రం. అందులో నిన్ను నువ్వు పెట్టుకో, నీవు తప్ప దేవుని కార్యములు అనుభవించగలిగిన వారు ఇంకెవరు? మీ ఊర్లో నీ చుట్టూ ఉన్న అన్యులా? దేవుడు అంటే నమ్మకం లేనివారా? ఆయన గురించి అసలు బొత్తిగా తెలియనివారా? ఆయన గురించి నీకు ఇంత తెలిసిన నీవే కదా. స్తోత్రం. అద్భుతములు చేసే దేవుని కలిగిన నీవే కదా, అద్భుతములు చేసే దేవుని నమ్మిన నీవే కదా. స్తోత్రం. చెప్పు, నీకు నీవు చెప్పుకో, నీవు తప్ప ఈ అద్భుతమును అనుభవించగలిగిన వారు ఇంకెవరు అని. హల్లెలూయా. నీవు తప్ప దేవుని కార్యాలను పొందగలిగిన వారు ఇంకెవరు అని చెప్పు నీతో. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, మరొకసారి చెప్పాలి. హల్లెలూయా. మీరు నిజంగా హృదయంలో ఈ మాట తీసుకుంటే, దేవుని కుమారుణ్ణి, యేసు దేవుని కుమారుడని నమ్మిన మీరు తప్ప ఆయన కార్యాలు అనుభవించగలిగిన వారు ఇంకెవరు? స్తోత్రం. జయ జీవితాన్ని జీవించగలిగిన వారు ఇంకెవరు? విజయ పదములో నడవగలిగిన వారు ఇంకెవరు? హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా. ఒక ఆస్తిపరుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. స్తోత్రం. ఇటు వినాలి. ఆస్తిపరుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంట. నిత్య జీవానికి వారసుని అవ్వాలి, నేనేం చేయాలని అడిగాడంట. యేసు ప్రభు చెప్పారు, ఆజ్ఞలన్నీ పాటించు అన్నారు. ఇతను అంటాడు, నా చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను. స్తోత్రం. ఏం చేస్తున్నాడు? ఆజ్ఞలన్నీ పాటించేవాడికి తప్ప నిత్య జీవం ఇంకెవరికి వస్తుంది చెప్పండి? ఆలోచించండి. ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆజ్ఞలన్నీ పాటించని ప్రభు చెప్తున్నారు. ఈయన అన్నాడు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు, కానీ ఇతనికి నిత్య జీవం పొందడానికి ఇంకా ఏం చేయాలని అడుగుతున్నాడు. ఇంకా ఏం చెయ్యాలి అని అడుగుతుంటే అతనిలో ఉన్న లోపం ఏంటి అని అంటే, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కానీ
అతని విశ్వాసము, అతని నమ్మకం, అతడు ఆధారపడింది ఎవరి మీదనంటే ఆస్తి మీదే. స్తోత్రం. నేను ఈ మాటను ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఆస్తి ఉండడం పాపం కాదు, ఆస్తి మీదే ఆధారపడడమే పాపం. ఆస్తి ఉన్నా దేవుని మీద ఆధారపడకపోవటం ఒక అవిశ్వాసం. దేవుని దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడకుండా, ఆయనను నమ్మకుండా, ఆయన చేసే కార్యాల కొరకు చూడకుండా మన బలము, మన సామర్థ్యము, మన తెలివితేటలు, మన చాకచక్యము, మనము చేయగలిగిన దాని మీద ఆధారపడడం, అది మన అవివేకము, అసమర్థత, ఇంకా మన అజ్ఞానం అని చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇతను గురించి ప్రభు బాగా గమనించాడు. నీకొకటి తక్కువయ్యింది అన్నాడు. ఇన్ని చేస్తున్న నేను ఆ ఒక్కటి చేయలేనా అన్నట్టు, అదేంటో చెప్పు ప్రభు అని అడుగుతున్నాడు. ప్రభు అన్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు. దానిలోని అర్థం ఏంటంటే ఆస్తి లేకుండా బ్రతకటం అని కాదు. నీకు ఆస్తి ఉంది కనుక దేవుని మీద ఆధారపడడం కంటే, దేవుణ్ణి నమ్మటం కంటే, దేవుని యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని విశ్వసించటం కంటే, నీ నమ్మకం అంతా దేని మీద ఉందంటే ఆస్తి మీదే ఉంది. స్తోత్రం. చెప్పట్లేదు మంచి. హల్లెలూయా. ఆస్తి ఉన్నవారు అవసరమైతే నిత్య జీవాన్ని కూడా ధనముతోనే, ఆస్తితోనే కొందామని చూస్తుంటారు. హల్లెలూయా. దేంతో కొందాం అనుకుంటారు? ధనంతో. ఒక లోకంలో ఒక నానుడు ఉంది కదా, డబ్బు ఉంటేనంట కొండ మీద కోతినైనా దించొచ్చట. కనుక ప్రభు ఏమన్నాడనంటే, నువ్వు నమ్ముతున్నా నీ నమ్మకం అంతా దేని మీద అయితే పెట్టుకున్నావో అది లేకుండా చేసి నీ నమ్మకం నా మీద పెట్టుకుని నన్ను వెంబడించు. ఎవరిని? నన్ను వెంబడించు. ఆ మాట కట్ట, ఆ మాటకి ముఖం చిన్నబుచ్చుకొని, ఏం చేసుకుని? ముఖం చిన్నబుచ్చుకొని ఆ మాట అంగీకరించలేకపోయాడు. దేవుని మీద విశ్వాసము, దేవుని మీద ఆధారపడడం, దేవుని మీదనే పూర్తిగా భారం వేసుకొని బ్రతకటం ఇష్టము లేని అతను ముఖం చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట. దేవుని దగ్గరకు వచ్చావు, మంచిదే, స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన నీకు నమ్మకం అంతా ఆయన మీదే ఉండాలి. నీ విశ్వాసం అంతా ఆయన మీదే ఉండాలి. నువ్వు ఎంతగా ఆయన మీద నమ్మకం ఉంచాలంటే బైబిల్ చెప్తుంది, 55వ కీర్తన 22వ వచనం చదువుతుంటే, నీ భారము యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. స్తోత్రం. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవాలి, పూర్తిగా ఆయన మీద నమ్మకం ఉంచగలగాలి, పూర్తిగా ఆయన మీద ఆనుకోగలగాలి. హల్లెలూయా. నన్ను మోయగలడు ఆయన, నాకు కావలసిన వాటిని ఇయ్యగలడు ఆయన, నా జీవితాన్ని నడిపించగలడు ఆయన అని పూర్తిగా ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే, స్తోత్రం, చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. నీ విశ్వాసం అంతగా ఆయన మీద ఉంచుకోగలిగితే, దేవుని మూలముగా పుట్టిన లేక యేసు దేవుని కుమారుడని నమ్ముతున్న నీవు తప్ప లోకమును ఎవరు జయించగలరు? స్తోత్రం. మంచిగా చెప్పాలి. ఈ మాట నన్ను ఇలా చెప్పనివ్వండి, నీవు తప్ప దేవుని కార్యాలు అనుభవించగలిగిన వారు ఇంకెవరు? ఎప్పుడు నీ భారము ఆయన మీద వేసినప్పుడు, నువ్వు ఆయనను నమ్ముకున్నప్పుడు. హల్లెలూయా. నువ్వు ఆయనను నమ్ముకున్నప్పుడు. ఒకసారి యేసు ప్రభు తన శిష్యుల్ని మీరు అద్దరికి వెళ్ళండి అని తనకంటే ముందు పంపించాడు. వారు దోణి వేసుకుని బయలుదేరారు. పెద్ద తుఫాను వచ్చింది. ఈ తుఫాన్లో వారు దోణి నడిపించలేకపోతున్నారు. అలలకి ఆ దోణి వెనక్కి వచ్చేస్తుంది. దోణి నడిపించటం చాలా కష్టమైపోయిందంట. చాలా కష్టపడుతున్న టైంలో యేసు ప్రభు అక్కడ రాయబడింది 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తాడని. స్తోత్రం. ఏనో జాము? 4వ జాము. 4వ జామున ఆయన నడుచుకుంటూ వస్తుంటే పేతురు, అక్కడ శిష్యులందరూ భూతమని భయపడ్డారు. యేసుప్రభు మాట్లాడి భయపడొద్దు నేనే అని చెప్పారు. పేతురు అన్నాడు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచేటట్టుగా నాకు
పర్మిషన్ సెలవి ఓ మాట చెప్పు వచ్చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పాలి. అంటుంటారుగా, నువ్వు ఓ మాట చెప్తే నేను ఇక వెళ్ళిపోతాను అంటుంటారు కదా, అలాగే ఓ మాట చెప్తే నాకు కూడా సెలవిస్తే నేను నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు, అయితే నడిచిరా. నడుస్తున్నాడు. నడిచి ఈలోపు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడట. మునిగిపోసాగుతున్నప్పుడు అంటున్నాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించు, కాపాడు అంటున్నాడు. కేకలు వేస్తున్నాడు. యేసుప్రభు అన్నారు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? నీ జీవితం ఒకవేళ మునిగిపోతున్నట్టు ఉందా, దాని అర్థం ఏంటంటే నువ్వు సందేహంలో ఉన్నవని. స్తోత్రం. అనుమానంతో బ్రతుకుతున్నావు, దేవుని మీద నమ్మకంతో కాదు. హల్లెలూయా. దేంతో? దేవుని మీద నమ్మకంతో ఉంటే నేల మీద నడిచే జీవితాన్ని ఆయన మనకిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. సమస్యల్లో మునిగిపోయేటట్టు కాదు, సమస్యల మీద నడిచి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అపజయాలలో అణిగిపోయేటట్టు కాదు, జయ జీవితాన్ని జీవించగలిగేటట్టుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. సందేహపడినప్పుడే, అనుమానం వచ్చినప్పుడే, అపనమ్మిక కలిగినప్పుడే, విశ్వాసం బలహీనమైపోయి నీవు అల్పవిశ్వాసిగా మారిపోయినప్పుడే నీ జీవితం ఏమవుతుంటుందనంటే మునిగిపోవటం మొదలు పెడుతుంది. అల్పవిశ్వాసి నువ్వెందుకు సందేహపడ్డావు? ప్రభు అడుగుతున్నాడు. అల్పవిశ్వాసులుగా మీలో ఎవ్వరూ ఉండకూడదు. స్తోత్రం. ఉండకూడదనంటే మీరేం చేయాలంటే దేవుని గురించి వినాలి. స్తోత్రం. ఆయన చేసిన కార్యాలు ధ్యానించాలి. ఆయన ఏం చేశాడు, ఏం చేయగలడు, ఆయన గురించి ధ్యానిస్తూ ఉంటే మీలో ఏ విశ్వాసం కలుగుతుందనంటే ఆయన ఏదైనా చేయగలడు అనే గొప్ప విశ్వాసం మీలోకి వస్తుంది. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నన్ను ఒక సాక్ష్యాన్ని చెప్పనివ్వండి. ఒక వృద్ధురాలు, ఆ వృద్ధురాలకు ఒక కొడుకు, ఆ కొడుకు తాగుబోతుడంట. అమ్మ దాచుకున్న డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయి తాగేస్తాడంట. స్తోత్రం. మరి తాగుబోతులు చేసేది అదేగా. స్తోత్రం చెప్పండి. తాతారావు గారు తెగన వేసుకుంటున్నాడు. మానేసే రేటు కొంపతీసి. అబ్బోయ్ ఎంత హ్యాపీయో, చిరునవ్వు చిందుతుంది ఆ ముఖంలో. హల్లెలూయా. అదే తాగే అలవాటు ఉంటే పాస్టర్ గారు తాగుబోతులకు అని చెప్తున్నాడు, ముఖం ఎలాగెట్టుకుంటారు? ఆ ఆస్తిపరుడు ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడుగా, అలాగెట్టుకుంటారు. అయితే కొడుకు అమ్మ దాచుకున్నవన్నీ పట్టుకెళ్ళిపోతుంటాడండి. ఏం కష్టపడ్డు సంపాదించడు. అయితే ఈమె దేవుని యందు చాలా మంచి విశ్వాసం అంటండి. స్తోత్రం. దేవుని మీద ఆమెకు చాలా విశ్వాసం. అంత మంచి విశ్వాసి ఒక రోజున గేదెను కొనుక్కుందామని కొన్ని డబ్బులు, మరి ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎన్ని సంవత్సరాల క్రితమో మనకు తెలియదు, ఒక 3,000 రూపాయలు. ఇప్పుడు తాటాకి ఇల్లులు ఉంటాయి కదా, ఆ ఇంటికి పెండు ఉంటుందా, పెండే, ఆ పెండ్లు ఎక్కడో దాచిందంట. పూర్వకాలం అలాగే కదా దాచేవారు. ఎక్కడో దాచితే మరి తాగుబోతులకి ఎక్కడేమన్నా కనబడిపోతాయి. స్తోత్రం. హల్లెలూయా. ఎంత త్వరగా దొరికేస్తాయో మనకు తెలియదు. ఈ దాచుకున్న గేదెను కొనుక్కుందాం అనుకున్న డబ్బులు పట్టుకెళ్ళిపోయి తాగేసాడంట కొడుకు. హల్లెలూయా. మందిరానికి వచ్చి పాపం ఆ తల్లి పాస్టర్ గారి దగ్గర బోరుని ఏడ్చి, నా కొడుకు నేను గేదె కొనుక్కుందాం అనుకున్న 3,000 రూపాయలు పట్టుకెళ్ళిపోయి తాగేశాడు అని బాధ అంతా చెప్తుందట. చెప్పి నా కోసం ప్రార్థన చేయండి, నేను మరి గేదెను కొనుక్కుందాం అనుకోండి, ఎందుకనంటే ఇంకా పనికి వెళ్ళలేను, పాటుకి వెళ్ళలేను, ఏదో గేదెను కొనుక్కొని మేపుకుందాం అనుకున్నాను, ఎరేళ్ళ డబ్బులు ఇలాగ అయిపోయాయని బాధపడుతూ ప్రార్థన చేయమని చెప్తే పాస్టర్ గారు ప్రార్థన చేసి, ప్రార్థనలో ఆయన ప్రార్థన చేస్తున్నారట. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ తల్లి 2,000 రూపాయలు కానుక ఇచ్చిందంట. ఈయన వద్దమ్మా, ఇంకా ఈయన ప్రార్థన చేస్తూ ఈమెకున్న ఆధారం, ఈమెకున్న అవసరం తీర్చే మార్గం ఆ కొడుకు లేకుండా చేశాడు కనుక పాస్టర్ గారే ఆ వృద్ధురాలికి, ఆ విధవరాలికి ఏదైనా సహాయం చేద్దాం అనుకోండంట. ఈమె 2,000 రూపాయలు ఇస్తుంటే ఆయన అన్నాడంట, అమ్మా నేనే నీకు ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నాను, నువ్వు నాకు ఇస్తున్నావు, వద్దు ఉంచు అని అంటుంటే ఆమె అంటదంట, ఈరోజే నేను పొద్దున్నే క్యాలెండర్లో ఒక వాక్యం చదివాను, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే అని దేవుడు చెప్పాడు కదా,
నాకు కావలసినవి అన్నీ ఆయన చూసుకుంటాడు, నన్ను ఆయనే చూసుకుంటాడు, ఇది ఉంచు బాబా అని ఇచ్చి ప్రార్థన చేయమంటుందంట. పాస్టర్ గారికి ఆ విధవరాలి యొక్క విశ్వాసం ఆశ్చర్యాన్ని కలిగించిందంట అండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఆలోచించండి, ఆ ఉన్నాయి దాచుకున్నాయి పట్టుకెళ్ళిపోయాడు కొడుకు. పట్టుకెళ్ళిపోతే విశ్వాసం ఏమైపోద్ది? ఎగిరిపోదా గాల్లోకి? దేవుడు నేను దాచుకున్న నాకు ఆధారముగా ఉన్న గేదెను కొనుక్కుందాం అనుకున్న ఆ డబ్బులు ఏం చేశాడు? ఈ మాయదారుడు పట్టుకెళ్ళిపోయాడు. దేవుడు నిజంగా నా పక్కన ఉంటే ఆ డబ్బులను కాపాడ్డా, నిజంగా నేను గేదెను కొనుక్కునేటట్టు సాయం చేయడా, గేదెను కొనుక్కుందాం అనుకుంటే కొనుక్కోకుండా అయిపోయిందని తెగ బాధపడిపోతారుగా విశ్వాసం లేనోళ్ళు. అలాంటిది ఆమె విశ్వాసం చూడండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేననే మాట నమ్మి తిరిగి మళ్ళీ పాస్టర్ గారు కానుకిచ్చి ప్రార్థన చేయించుకుందంట. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మందిరంలో ఆవిడ కనబడడం మానేసిందంట. పాస్టర్ గారు ప్రతి వారం ఎత్తుతున్నారంట. ఏదేవిడి ఇక ఉన్న డబ్బులేమో తాగుబోతాడు అట్టిపోయాడు, ఇంకా మిగిలిన ఏమో నాకు కానుకిచ్చేసినట్టుంది, ఇంకేం చేయాలో తెలియక ఏమైపోయిందని వారం వారం వెతుకుతున్నాడంట. ఆవిడ రావట్లేదంట, కనబడట్లేదట. కొన్ని సంవత్సరాలు అయిపోయిందంట. కొంతకాలం తర్వాత ఆయన ఒక ఊరికి మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఖరిలో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుందంట ఆవిడ. స్తోత్రం. అడిగాడంట, ఏంటమ్మా నువ్వు ఎక్కడున్నావు? మందిరంలో కనబడట్లేదు, గేదెను కొనలేదని, ఇక గేదెను కొనుక్కోలేకపోయావని, అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏంటో తెలియక నేను చూస్తున్నానంటే ఆవిడ అన్నదంట, బాబు ఇది మా కూతురు ఊరు, మా కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో పని చేయడానికి నాకు ఆ పని దొరికింది, నెలకు 9,000 రూపాయల జీతం అందంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. అది ఎన్ని సంవత్సరాలు అయ్యిందో, అప్పుడే 9,000 అంటే, ఇప్పుడు 9,000 అయినా కూడా చాలా ఎక్కువే. స్తోత్రం. ఈవిడికి పని చేసే పని ఏంటని కూడా ఏం కాదు, ఆ స్కూల్లో తొట్టమేనంట. పొద్దునోసారి సాయంత్రం ఒకసారి. గేదెను కొనుక్కుందాం అనుకున్నాను, ఆ డబ్బులు మాయదారుడు పట్టుకెళ్ళిపోయాడు. దేవుని కానుకిచ్చి ముదిమి వచ్చే వరకు ఆయనే చూసుకుంటాడని నమ్మి మరి ఏమైందో కూతురింటికి వచ్చేసిందంట. స్తోత్రం. కూతురింటికి వెళ్ళిన తర్వాత స్కూల్లో పనిచేయడానికి ఒక మనిషి కావాలి, ఏం చేస్తావా అంటే ఆ స్కూల్లో పనిచేయడానికి వెళ్ళిందంట. నెలకి 9,000 రూపాయల జీతం. స్తోత్రం. విశ్వాసం నీ కోసం ఏం చేస్తంటే, గేదెను కొనుక్కోలేకపోయాను, గేదె కొందాం అనుకున్నాను, గేదె లేదు, మాయదారికి నా కొడుకు మారలేదు, నా డబ్బులు మిగలలేదు, నేను బ్రతికే దారే లేదు అని అక్కడే ఉండిపోయి కుమిలిపోయి కృంగిపోయే వారైతే అవిశ్వాసి, అల్ప విశ్వాసి. విశ్వాసి అయిన ఆమె కోసం దేవుడు ఏం చేశాడనంటే గేదె వెనకాల తిరగనవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. గేదెకున్న డెక్కలు అరిగిపోతుంటాయి, నీ కాళ్ళు అరిగిపోతుంటాయి, గేదె కాళ్ళు నొప్పులు వస్తాయి లేదు తెలియదు, కానీ సాయంత్రాన్ని నీకు పిక్కలో నొప్పులు పట్టేస్తుంటాయి. స్తోత్రం. మాట్లాడతలేదు మీరు ఎవరు? గేదెలు మేపేవాళ్ళు, మేకలు మేపేవాళ్ళు అట్లా వెనకాల తిరుగుతూనే ఉండాలి కదా. హల్లెలూయా. కానీ దేవుడు చూడండి, ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకుంటానని చెప్పిన వాగ్దానం నమ్మిందంట ఆమె. యేసు దేవుని కుమారుడని నమ్మేవారు తప్ప లోకమును జయించేవారు ఎవరు? నువ్వు దేవుని నమ్మితే దేవుని కార్యాలు అనుభవించేవారు మీరు తప్ప ఇంకెవరు? స్తోత్రం చెప్పాలి. నమ్ముటని వలనైతే నమ్మే నీకు సమస్తము సాధ్యమే. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చూడండి, ఒక రోజంతా సూర్యుడు అస్తమించటానికి త్వరపడలేదట. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం మనం ఒకసారి చదువుదాం. చూడండి, 12, 13, 14 వచనాలు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13, 14 వచనాలు చదవాలి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నీవు గిబియోనులో ఆగు, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగు. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు
సూర్యుడు అలా ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు. యెహోషువ ప్రార్థన చేశాడంట. ఇలాంటి ప్రార్థన చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి. స్తోత్రం. కొన్నిసార్లు ఎందుకో మీరు అడిగే వాటి కోసం మీకు ఒక దమ్ము ధైర్యం ఉండాలి. స్తోత్రం. ప్రార్థనలో కూడా దమ్ము లేదనుకోండి, దేవుని కార్యాలు అనుభవించే దమ్ము కూడా మీకు లేదని అర్థం. ప్రార్థనలో ఏముండాలి? మీకు దేవుని అడగడానికి కూడా ధైర్యం ఉండాలి. ధైర్యంతో దేవుని అడిగేవారు ఎవరు అని అంటే విశ్వాసం ఉన్నవాళ్ళు. స్తోత్రం. మాట్లాడట్లేదు మీరు ఎవరు? హల్లెలూయా. ఏమో మరి దేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుకుంటున్నాను నేను అని మాట్లాడినంతకాలం నీ జీవితంలో దేవుడు ఏమీ చేయడని అనుకుంటున్నాను నేను. చెప్పండి పక్క వాళ్ళతో. సెకండ్ ఇచ్చి ఏమో మరి దేవుడైనా చేస్తాడు అనుకుంటున్నాను నేను అని నువ్వు అనుకుంటున్నంతకాలం దేవునికి ఏమీ చెయ్యడని నేను అనుకుంటున్నాను అని చెప్పండి పక్క వాళ్ళతో. హల్లెలూయా. ఏమో మరి దేవుడే చెయ్యాలి ఏదైనా, ఏమో చేస్తాడని అనుకుంటున్నాను అని మాట్లాడడం విశ్వాసం కాదు. స్తోత్రం. వాళ్ళకి ఎక్కడో కొంచెం డౌట్ ఉందన్నమాట. ఏమోనండి మరి ప్రార్థన చేస్తున్నాను దేవుడు చెయ్యాలి మరి. అవి ఎలాగుంటాయనంటే మనకి వినడానికి గొప్ప విశ్వాసులండి బాబు వీళ్ళు అన్నట్టు ఉంటాయి. నిజమేంటంటే వాళ్ళకి అసలు కొంచెం కూడా విశ్వాసం లేదని. స్తోత్రం. విశ్వాసం కలిగిన వారి మాటలు ఎలాగుంటాయనంటే నా దేవుడు చేస్తాడండి, నా దేవుడు చేస్తాడు. ఒకసారి ఉప్పు వ్యాపారం చేసి అతనికి పెద్ద నష్టం వచ్చిందంట. ఆ నష్టానికి ముందు పెద్ద నష్టం వచ్చిందంట. అతను ఒక ఎరువుల వ్యాపారం చేసి నష్టమైపోయాడంట, అప్పులైపోయాడంట. అప్పులైపోతే అతనికి ఎవరో చెప్పారు, ఈ మందిరానికి వెళ్తే పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేస్తారు. మానసిక రోగి అయిపోయాడంట, మెంటలోడు అయిపోయాడంట. ఆ మెంటలోడికి యేసు ప్రభు గురించి ఎవరో చెప్పి ఈ చర్చికి వెళ్ళి మన దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, బాగైపోతావు నువ్వు అని చెప్పారు. స్తోత్రం. అలాగా మానసికంగా రోగి అయిపోయి, ఎందుకనంటే ఎరువుల వ్యాపారం అంతా నష్టమైపోయింది. అతను చాలా అప్పుల్లోకి వెళ్ళిపోయాడు. మానసికంగా రోగి అయిపోయి యేసు ప్రభు సన్నిధికి రావడం మొదలుపెట్టాడట. పాస్టర్ గారు చెప్పే వాక్యం వింటున్నాడంట. వారం తర్వాత వారం పాస్టర్ గారు చెప్పే వాక్యం వింటూ ఉండగా ఒక రోజున పాస్టర్ గారు ఏదో వాగ్దానాలు చేయిస్తున్నారటండి. ఏదో మందిరం కోసం ఏదో కార్యం కోసం చేయిస్తుంటే ఇతను కూడా మాట ఇచ్చాడంట. స్తోత్రం. ఆ పక్కన భార్య ఉండి అంటదంట, ఆ మెంటలోడి మాట నమ్మకండి, ఆడేదో మెంటలోడు కనుక అలా మాట ఇచ్చేసాడు కనుక మీరు తీసుకోకండి పాస్టర్ గారు అంటుందంట ఆవిడ. హల్లెలూయా. ఈయన అంటాడంట, లేదు నేను బాగానే ఉన్నాను, నేను మాట ఇస్తున్నాను, నా వాగ్దానం తీసుకోండి అంటాడంట ఆయన. అయిపోయింది. కొన్ని రోజులకి ఉప్పు వ్యాపారం మొదలు పెట్టమని దేవుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు మొదలు పెట్టాలా అని అడిగాడంట. మొదలు పెట్టాలా అని అంటే దేవుడే మీతో మాట్లాడితే మొదలు పెట్టండి. దేవుడు ఎలా మాట్లాడాడు మీతోనంటే నేను బైబిల్ చదువుతున్నాను, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని దేవుడు చెప్పాడు కదా, ఆ మాటలోంచి దేవుడు నాతో మాట్లాడాడు, నేను మొదలెడదాం అనుకుంటున్నానంటే పాస్టర్ గారు అయితే మొదలు పెట్టండి. 2000 రూపాయలతో మొదలు పెట్టాడంట వ్యాపారం. స్తోత్రం. అది త్వరలోనే 50,000 రూపాయలు ఉప్పు స్టాక్ వేసేటంటే ఎక్కువైపోయిందంట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఎన్ని సంవత్సరాలు అయిందో. 2000 అప్పుడు ఎక్కువే, ఇప్పుడు కూడా ఎక్కువే. అప్పుడు చాలా ఎక్కువ, ఇప్పుడు కూడా ఎక్కువే. హల్లెలూయా. ఒకవేళ మీ దృష్టిలో తక్కువ అంటే అప్పుడు తక్కువే, ఇప్పుడు కూడా తక్కువే. 2,000 రూపాయలు ఎక్కడ, 50,000 ఎక్కడ? 50,000 రూపాయల ఉప్పు స్టాక్ వేసాడంట గొడౌన్లో. స్తోత్రం. ఉప్పు ఎక్కువ. ఎప్పుడు సముద్రంకి దగ్గరలోనే ఉంటాయి గొడౌన్స్. ఈ గొడౌన్ కూడా అక్కడే ఉందంట. ఓ రోజున వరదొచ్చి ఆ గొడౌన్లోకి అంతా నీరు వచ్చేసి ఉప్పు అంతా కరిగిపోయిందంట. ఉప్పు అంతా ఏమైపోయింది? ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంటుందో. దేవుని దగ్గరకు వస్తున్నాడు అప్పుడే, వచ్చి ఆ రోజుల్లోనే వ్యాపారం మొదలుపెట్టాడు. అభివృద్ధి అయ్యిందో లేదో ఈ లోపలనే నీరు వచ్చి సముద్రం వచ్చి ఉప్పు అంతా కరిగి మరలా సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయింది. అతని పరిస్థితి ఏమై ఉంటుందో ఆలోచించండి. పాస్టర్ గారు ఆలోచించి ఇతని పరిస్థితి ఎలా ఉందో ఏంటో, మరలా మెంటలోడు అయిపోయాడేమో, మెంటలు వచ్చేసి ఉంటుంది,
ఇంత నష్టం ఎవరు భరించగలరని త్వరగా పరిగెత్తుకుని ఆ గొడవం దగ్గరికి వెళ్ళాడంటే, గొడవం దగ్గరికి వెళ్తే ఆ గొడవంలో ఈయన ఈ చివరి నుంచి ఆ చివరికి హల్లెలూయా స్తుతి మహిమ అని చాలా హ్యాపీగా పాటలు పాడుతున్నాడంట. స్తోత్రం. పాస్టర్ గారు చూసి అనుకున్నారంట, నిజంగా వీడికి మెంటలు వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఇప్పుడు మీకు ఒక 5,000 రూపాయలు పోయింది అనుకోండి, ఇంట్లో ఎవరో పట్టుకెళ్ళిపోయారు. ఆదివారం పొద్దున్నే మీరు ఎక్కడికో వెళ్దాం అనుకున్నారు, డబ్బులు ఎత్తుకున్నారు, కనబడట్లేదు, 5,000 లేవు. ఆరాధనకు వస్తారా? వస్తారా? అబద్ధాలు ఆడుకొని చెప్పండి, వస్తారా? మీ మనసంతా 5,000 మీదే ఉంటుంది. ఎవరు తీశారో ఏంటో, ఎక్కడికి వెళ్ళిపోయినాయో, నేను ఎక్కడ పెట్టాను, పైకి ఎక్కేస్తారు, కిందకి దిగేస్తారు, పాకలోకి వెళ్ళిపోతారు, లేకపోతే స్టవ్ కింద ఎత్తికేస్తారు, పోపు డబ్బాల్లో చూసేస్తారు, ఇంకా వచ్చిన వాళ్ళందరికీ చెప్పేస్తుంటారు, ఎంత హంగామంతా చేసేస్తారు. ఈయన మాత్రం సంతోషంగా హల్లెలూయా స్తుతి మహిమ అని దేవుని స్తుతిస్తున్నాడంట. స్తోత్రం. పాస్టర్ గారికి డౌట్ వచ్చేసింది. దగ్గరికి వెళ్ళి ఇలా భుజం మీద కొట్టి, మీరు బాగానే ఉన్నారా అని అడిగాడండి పాస్టర్ గారు. ఆయన అన్నాడు, నాకేమైందండి, నేను బాగానే ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం. అప్పుడు ఇంకా డౌట్ ఎక్కువైపోయిందంట. హల్లెలూయా మాట్లాడతలేదు మీరు ఎవరు. అప్పుడు మరి ఇంత నష్టం అయిపోయింది కదా, ఉప్పు అంతా పోయింది కదా, బాధ లేదా అని అంటాడంట. పోతే పోనండి అవద ఉప్పు, దేవుడు మళ్ళీ ఇస్తాడు అంటున్నాడంట. అసలు అంత అలా చెప్పగలిగే ధైర్యం ఉంటుందండి? ఉంటుంది అసలు? ఒకసారని చెప్పుంటారా మీరు? మాట్లాడతలేదు మీరు ఎవరును. 50,000 రూపాయల ఉప్పు కరిగిపోయి సముద్రంలోకి వెళ్ళిపోతే మీరు అసలు చెప్పగలరా? ఒక్కరేం చెప్పగలమా అన్నాడంట. పోతే పోనేవండి ఏదో ఉప్పు, మళ్ళీ పండింతాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ స్టాక్ వేస్తాను నేను అన్నాడంట. అది చెప్పాలి అని అంటే ఎంత ధైర్యం ఉండాలి. స్తోత్రం. ధైర్యం అనే దాని వెనక పనిచేస్తే ఏంటంటే విశ్వాసం. ధైర్యం వెనక పనిచేసేది విశ్వాసమే. విశ్వాసం లేకుండా అలా చెప్పలేం. దేవుడు మరలా ఇస్తాడు అని చెప్పాలంటే ఎంత విశ్వాసం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అలాగా మరలా మొదలుపెట్టాడంటే ఉప్పు వ్యాపారం. అది ఇంకా పెరిగి మునుపటి కంటే ఎక్కువైపోయిందంట. స్తోత్రం. మరలా ఉప్పు వ్యాపారంలో నుంచి గడియారాల వ్యాపారంలో కూడా వెళ్ళాడంట. హల్లెలూయా. తర్వాత ఆయన విమానాల మీద ఇతర దేశాలు కూడా వ్యాపారం కోసం వెళ్ళేటంత అభివృద్ధి అయిపోయాడంట. గట్టిగా స్తోత్రం చేయండి. హల్లెలూయా. విశ్వాసం లేకపోతే ఈ కార్యాలు, ఇలాంటి కార్యాలు అనుభవించటం ఎవరి జీవితంలో కూడా మీరు చూడలేరు. మీ జీవితంలో దేవుడు ఏదైనా చెయ్యాలి అని అంటే విశ్వాసం. స్తోత్రం. మంచిగా చెప్పాలి. యెహోషువ ప్రార్థన చేశాడంట. అమోరీయుల్ని దేవుడు ఇశ్రాయేలు చేతికి అప్పగించాడు. యుద్ధం యొక్క పద్ధతి ఏంటంటే సాయంత్రం అయితే యుద్ధం ఆపేయాలి, ఎవరింటికాలు వెళ్ళిపోయాలి, మళ్ళీ పొద్దున్నే మరల మొదలెట్టాలి. స్తోత్రం. యుద్ధం మధ్యలో ఆపేసాం అనుకోండి, వాళ్ళకి ఏమొచ్చేద్ది? అలిసిపోయిన వాళ్ళకి మరలా బలం వస్తుంది, మళ్ళీ పొద్దున్న బలం ఎక్కువైపోయి వాళ్ళు గెలిచేయచ్చు. అందుకని యుద్ధం మంచి హోరాహోరీగా జరుగుతుందట. ఆ యుద్ధంలో గెలిపి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయంట. స్తోత్రం. ఆ టైంలో యుద్ధం ఆగిపోతే శత్రువు ఓడిపోయే పరిస్థితులు చేజారిపోతాయి. విజయం చేజారిపోద్దని యెహోషువ ఒక్క ప్రార్థన చేశాడు. ఏమనంటే, సూర్యుడా నీవు గిబియోన్లో ఆగు. హల్లెలూయా. చంద్రుడా నువ్వు అయ్యాలోని లోయలో ఆగిపో. ఇలా ప్రార్థన చేయగానే సూర్యుడు ఒక రోజంతా అలాగా అయిపోయాడంట. స్తోత్రం. కదలలేదటండి. ఇలాంటి ప్రార్థన చేయాలంటే ఎంత విశ్వాసం ఉండాలి. ప్రభు చెప్పాడు, మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం మీరు చదివితే, ఎవరైనా ఆవగింజంత విశ్వాసం ఉండి సందేహపడకుండా ఈ కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడు అని చెబితే కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్దండి. స్తోత్రం. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం ఉండి ఈ కొండను చూచి సముద్రంలో పడు అని చెబితే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోద్దట. సందేహపడకుండా చెప్పాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. మీ జీవితంలో ఏదైనా జరగాలి అని అంటే సందేహపడకూడదు. పేతురు మునిగిపోతున్నప్పుడు యేసుప్రభు అడిగింది, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? అనుమానం రానివ్వద్దు. స్తోత్రం. విశ్వాసం బలహీన పడనివ్వద్దు.
దేవుని మీద నీకున్న నమ్మకాన్ని తగ్గనివ్వద్దు. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. దేవుని మీద నీకున్న నమ్మకాన్ని ఏం చేయనివ్వద్దు, తగ్గిపోనివ్వద్దు. నీ విశ్వాసాన్ని బలహీన పడనివ్వద్దు. సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగు, చంద్రుడా నువ్వు అయ్యాలోని లోయలో ఆగు అని యెహోషువ ప్రార్థన చేస్తే ఆ కింద రాయబడిన మాట నాకు చాలా బాగా నచ్చింది. చదవండి తల్లి. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు అలా ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఆ గ్రంథం వరకు చదువమ్మా, వినండి. సూర్యుడు ఆకాశ మధ్యములో నిలిచిపోయి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమించటానికి త్వరపడలేదంట. ఎంత సమయమైనా మధ్యాహ్నంలాగే ఉండిపోయిందంట. స్తోత్రం. సూర్యుడు అంట ఎక్కడ ఉండిపోయాడు, ఆకాశం మధ్యలో ఉండిపోయాడంట. నడినెత్తి మీదకి వచ్చాడు అంటారుగా. ఇక రోజంతా మిట్ట మధ్యాహ్నమే ఉందట అండి. స్తోత్రం. చేతులెత్తి చెప్పాలి. సూర్యుడు ఆగిపోయినందుకు కాదు, యెహోషువ చేసిన ప్రార్థనకు ఆ సూర్యుడు ఆగిపోయాడు. ఆ ప్రార్థనలో దాగి ఉన్న రహస్యం ఏంటనంటే విశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ఏం నమ్ముంటాడంటే, నేను ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుడిని ఆపేస్తాడు. ఏం ఆపేస్తాడు? మరి నువ్వేం నమ్మాలి? నేను ప్రార్థన చేస్తే నా సమస్యలను దేవుడు తీర్చేస్తాడు. నువ్వు నమ్మితే నీ సమస్యలు తీరిపోతాయి, నమ్మకపోతే అలాగే ఉండిపోతాయి. నువ్వు నమ్మితే నీ బలహీనతలన్నీ తొలగిపోతాయి, నమ్మకపోతే ఎక్కువైపోతాయి. హల్లెలూయా. బాధలు ఎక్కువైపోతున్నాయి పాస్టర్ గారు. అప్పుడు నువ్వు చెప్పుకోవాలి, నీ విశ్వాసం గాలిలోకి వెళ్ళిపోతుందమ్మా పాస్టర్ గారు. నువ్వు చెప్పాలి. అప్పుడు బాధలు ఎక్కువైపోయినప్పుడు వచ్చి నాకు బాధలు ఎక్కువైపోతున్నాయండి అని చెప్పకూడదు. పాస్టర్ గారు నా విశ్వాసం రోజు రోజుకి తరిగిపోతుందండి. అలా నీకు ఎలా తెలిసిందమ్మా అని అడిగాను అనుకోండి పొరపాటుని, నేను నీ విశ్వాసం తరిగిపోతుందని నీకు ఎలాగ అర్థమైంది అని అడిగితే చెప్పాలి, నాకు బాధలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయండి. హల్లెలూయా. బాధలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పినప్పుడు మరలా సీక్రెట్ నీ విశ్వాసం తగ్గిపోతుందని నేను చెప్పకూడదు, మీకే అర్థమైపోవాలి. స్తోత్రం చెప్పాలి. చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా. మీరు ఆలోచించండి. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఒక రోజంతా సూర్యుడు అస్తమించటానికి అసలు కంగారే పడలేదంట. స్తోత్రం. ఎందువలన దేవుడు దిగొచ్చి నా ప్రజలు యుద్ధం చేస్తున్నారు కనుక సూర్యుడు నువ్వు ఆగిపోయిన దేవుడు చెప్పాడా, యెహోషువ చెప్పాడా? యెహోషువ చెప్పాడు. నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా నేను తొందర పెడతామంటే, ఏ పరిస్థితి అక్కడ ఆగు అని అనండి. అనాలంటే కొంచెం ధైర్యం ఉండాలి. స్తోత్రం. అనాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలండి. స్తోత్రం. మాట్లాడతలేదు మీరెవరు. హల్లెలూయా. నిజంగా అంత విశ్వాసంతో మనం బ్రతికితే మన పరిస్థితులన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. తెలుసా మీకు? ఎవరి కంట్రోల్లో? ఎవరి పరిస్థితులు వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉంటుంది. ఎవరి జయము వారి చేతుల్లోనే ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. విశ్వాసం ఉంటేనే ధైర్యం వస్తుంది. ఈ సమస్యలన్నీ ఎలా తీరతాయి? ఆ సమస్యలను చూసినంత వరకు మనం పిరికితనంతోనే బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా. మనకున్న బలహీనతలను జ్ఞాపకం చేసుకుంటే ఇంకా బలహీనం అయిపోతాం. మనకున్న సమస్యలను చూస్తే ఇంకా నీరసం అయిపోతాం. ఈ సమస్యలను కాకుండా ఆయనను చూస్తే, స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. చేతులెత్తి చెప్పండి అందరూ. హల్లెలూయా. ఎవరిని చూస్తే? ఆయనను చూస్తే. ఒక రోజంతా సూర్యుడు అలా ఆగిపోయాడు అంటండి. నీకోసం నా దేవుడు ఏదైనా ఆప్ చేయగలుగుతాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నా దేవుడు నీకోసం ఎలాంటి అద్భుతమైనా చేస్తాడు. ఎవరినైనా ఆప్ చేస్తాడు. స్తోత్రం. శత్రువులు మీ మీదకి రాకుండా ఆప్ చేస్తాడు ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ముగించక ముందు ఇంకొక అద్భుతమైన కార్యాన్ని చెప్పి నా మాటలు ముగించనియండి. డేవిడ్ లివింగ్స్టన్ అనే గొప్ప దైవజనుడు. ఆయన చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు, యవనస్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళ చర్చికి ఆయన వాక్యం చెప్పడానికి వచ్చారంట. ఇది స్కాట్లాండ్ దేశం.
స్కాట్లాండ్ దేశంలో నుంచి ఆఫ్రికా దేశానికి ఒక ఆయన వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. ఆఫ్రికాలో సేవ చాలా కష్టం, అది కూడా అడవి జాతి ప్రజల మధ్యలో చేస్తున్నారు. అక్కడ చాలా సేవ అవసరం ఉంది కనుక అక్కడికి సేవ చేయటానికి రండి రండి అని పిలుస్తున్నాడంట. పిలుస్తుంటే ఒకరోజు మొదటి రోజు పిలుస్తుంటే ఒక యవనస్తుడైన చిన్న అబ్బాయి నిలబడ్డాడంట, నేను వెళ్తానని. స్తోత్రం. ఈ అబ్బాయి ఏం చేస్తాడనంటే ఇలాగున ఆర్గన్ వాయించే వ్యక్తికి సహాయం చేస్తాడంట. చిన్న వయసు, ఆ వాయించే వ్యక్తికి అవి అందించి ఇది అందించి అక్కడ పరిచర్య ఏదో చేస్తాడు. నేను వస్తాను ఆఫ్రికా సేవ చేయటానికి అనడానికి. ఈ వాక్యం చెప్పిన ఆయన పట్టించుకోలేదన్న మొదటి రోజు. రెండో రోజు వాక్యం అయిపోయిన తర్వాత పిలిచిన ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. మరలా చూసి యవనస్తుడు అంటాడు నేను వెళ్తాను అన్నాడు. స్తోత్రం. మూడో రోజు కూడా అతనే అన్నాడట. అప్పుడు ఈ సేవకుడు పిలిచి అన్నాడట, బాబు అక్కడ సేవ చేయాలనంటే పాస్టర్ గారిగా నువ్వు వస్తే, పాస్టర్ గారిని అని చెప్పి వస్తే అక్కడ రానివ్వరు. అక్కడికి నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ లేక ఏదో ఒక వృత్తి పేరు చెప్పి వస్తే బాగుంటుంది. కనుక అక్కడ వైద్యం చేసేవారు చాలా అవసరం, నువ్వు వైద్య వృత్తి నేర్చుకో అని చెప్తే ఈ డేవిడ్ లివింగ్స్టన్ యవనస్తుడుగా ఉన్నాడు, డాక్టర్ చదువు చదివాడంట. స్తోత్రం. చదివిన తర్వాత ఆఫ్రికా ఖండానికి, ఆఫ్రికా దేశానికి అడవి ప్రజల మధ్యలో సేవ చేయడానికి వెళ్ళాడంట. స్తోత్రం చెప్పండి. వెళ్తే ఆయన సేవ చేసి ఆ ప్రాంతము ఓ గూడెం, ఆ గూడెం యొక్క నాయకుడు ఒకరోజు డేవిడ్ లివింగ్స్టన్ కబురెట్టాడంట, ఈరోజు నిన్ను నీతో ఉన్న వారందరినీ నేను చంపేస్తున్నానని చెప్పాడు. ఏమని చెప్పాడు? నిన్ను నీతో ఉన్న వారందరినీ ఈరోజు చంపేబోతున్నాం మేమని చెప్పాడు. చంపేబోతున్నాం అని చెప్తే ఈ డేవిడ్ లివింగ్స్టన్ చాలా బాధపడిపోయి, ప్రభువా మేము ఎంత నమ్మకంగా ఇంత యథార్థంగా కష్టపడి ఇక్కడ సేవ చేస్తున్నాం, మరి అతను వచ్చి చంపేస్తాను అంటున్నాడు అని ప్రార్థన చేసి ఇక ప్రార్థనలు అలసిపోయి పడుకున్నాడంట. తెల్లవారింది, లేచి చూస్తే ఆయన్ని చంపలేదు, ఆయనతో ఉన్న ఎవరిని చంపలేదు. అసలు అది ఎలా జరిగిందో ఈయనకు అర్థం కాలేదు. కొన్ని సంవత్సరాలకి ఎవరైతే చంపేస్తామన్నారో అతను వ్యక్తి మారి సంఘంలో చేరాడంట. స్తోత్రం. ఆ సంఘంలో చేరిన వ్యక్తి వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో కూటం అవుతుంటే ఆ కూటంలో ఈ డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడు అడిగాడంట, ఒకానొక రోజుని నన్ను నాతో ఉన్నవాడిని చంపేస్తామని చెప్పారు కదా, మరి ఆ రోజు రాలేదా మీరు అని అంటే అతను చెప్తున్నాడంట, పాస్టర్ గారు మేము వచ్చాం, మరి చంపలేదే, మేము కత్తులు గొడ్డల్లో పట్టుకుని వచ్చాం చంపేద్దామని. కానీ చాలా ఎత్తైన మనుషులు మీ ఇంటి చుట్టూ, మీ క్యాంపస్ చుట్టూ 36 మంది కాపలా ఉన్నారని చెప్పాడు. స్తోత్రం. ఎంతమంది? 36 మంది కాపలా ఉన్నారు. అందుకే మేము మరలా వెనక్కి వచ్చేసాం. చాలా ఎత్తైన వ్యక్తులు, బలమైన వ్యక్తులు, వాళ్ళు బలమైన మనుషులు కాపలా ఉన్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన మరలా తన సొంత దేశానికి వెళ్ళి ఆ సొంత సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారు నన్ను ఒక ఆయన చంపేస్తానన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను మారి సంఘంలో చేర్చబడ్డాడు. సంఘానికి వచ్చిన తర్వాత మీరు నన్ను ఎందుకు చంపలేదు అని అడిగితే ఇలాగున కాపలా ఉన్నారని చెప్తున్నాడు అని సాక్ష్యం చెప్పాక ఆ సంఘంలో ఒక పెద్ద అయిన, అది ఏ రోజో మీకు గుర్తుందా అని డేట్ అడిగాడంట. అవును నాకు గుర్తుంది అని, ఇది ఫలానా రోజున జరిగిందని డేట్ చెప్తే ఆ సంఘంలో డైరీ తీసి ఆ పెద్ద ఆయన చూసి ఆ రోజు సరిగ్గా 36 మంది సంఘంలో ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం. ఎవరి కోసమని అంటే ఆ దూరదేశంలో సేవ చేస్తున్న డేవిడ్ లివింగ్స్టన్ గారి కోసం, ఆయన పరిచర్య కోసం 36 మంది సంఘంలో ప్రార్థన చేస్తున్నారట. ఇక్కడ 36 మంది ప్రార్థన చేస్తున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ ఇంటి చుట్టూ ఎంతమంది కాపలా ఉన్నారు? 36 మంది కాపలా ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా మీరు నమ్మితే దేవుడి ఇలాంటి కార్యాలు ఎన్నో చేస్తాడు. హల్లెలూయా. అందుకనే విశ్వాసంతో మనం బ్రతకాలి. దేంతో బ్రతకాలి? మాట్లాడట్లేదు. దేంతో బ్రతకాలి? విశ్వాసంతో బ్రతకాలని చెప్పండి పక్క వాళ్ళతో. దేంతో బ్రతకాలి? విశ్వాసంతో. విశ్వాసం ఉంటే చాలు. స్తోత్రం. ఏముంటే చాలు?
విశ్వాసం. జేబులో ఏం లేకపోయినా పర్వాలే, స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. జేబులోనే కాదు, ఇప్పుడు నీ జీవితం ఎలాగున్నా పర్వాలేదు, నీకున్న విశ్వాసం నీ జీవితాన్ని ఎక్కడికి తీసుకుని వెళ్తుందనంటే జయ జీవితానికి తీసుకెళ్తుంది. స్తోత్రం. విజయ పదములో నడిపిస్తుంది. హల్లెలూయా. అపజయాలన్నీ తొలగించేస్తుంది, సమస్యలన్నీ తొలగించేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితులన్నిటినీ నీ విశ్వాసం మార్చేయగలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆలోచించండి ఒకసారి, ఒక రోజంతా ఆ సూర్యుడు అలా మధ్యాకాశంలో ఆగిపోయాడంట. ఒక రోజంతా సూర్యుడు ఎక్కడ ఆగిపోయాడు? మధ్యాకాశంలో ఆగిపోయాడు. యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నవారు తప్ప లోకమును జయించేవారెవరు? యెహోషువ ఒక్కరికే దేవుడు అలాంటి కార్యాలు చేయడు. మీరు ప్రార్థన చేస్తే మీ జీవితంలో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. అందుకని ప్రభువా, నేను ఘనమైన కార్యాలు అనుభవించగలిగేటంత విశ్వాసం, దానికి సరిపడేటంత విశ్వాసం నాకు అనుగ్రహించండి. విశ్వాసం కలిగిన తర్వాత విశ్వాసాన్ని కాపాడుకోవటానికి కృప ఇవ్వండి. తండ్రి అడుగుతున్నాడు కదా, అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయండి. స్తోత్రం. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయండి. అడుగుదాం ఒకసారి.